బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం ఆయన ఇంట్లో తనిఖీలు మొదలైనట్లు తెలుస్తోంది. ధరణికి సంబంధించి పనిచేసేందుకు ఏకంగా 8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి రానాని లైవ్ డీటెయిల్స్ కనుక్కుందాం. రానా, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి అసలు? ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ భూముల నుండి 14 గుంటల భూమిని తొలగించాలని ఒక బాధితుడు వాళ్ళని కోరినట్టుగా తెలిసింది. జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి వెళ్ళినప్పుడు అతని వద్ద నుంచి దాదాపు చాలా వరకు 8 లక్షల వరకు కూడా లంచం అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. 8 లక్షలు కూడా ఇవ్వాలనేసి కూడా వారు ఒత్తిడి పెట్టడంతో అతను రెడీ చేసుకున్న తర్వాత ఏదైతే అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఎవరవుతున్నారో ఆ మదన్ మోహన్ రెడ్డికి ఈ యొక్క డబ్బులు అందించడం జరిగింది. వెంటనే ఏసీపీ అధికారులకి ఆల్రెడీ ముత్యంరెడ్డి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని అతన్ని పట్టుకున్న తర్వాత దీని వెనకాల ఎవరున్నారనేది కూడా ఆరా తీస్తే ఒక సంచలనమైనటువంటి పేరు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి భూపాల్ రెడ్డి ఎవరైతున్నారో అతనికి ఈ డబ్బులు అందజేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పడంతో ఏసీపీ అధికారులు కూడా అవకారు. ఎట్టి పరిస్థితులను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవాలని ఉద్దేశిస్తున్న ఈ భూపాల్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేయడము, మదన్ మోహన్ రెడ్డి నేను డబ్బులు అందింది పలానా చోటుకి ఎక్కడికి రావాలని అడిగినప్పుడు అతను మాత్రం అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోకి రాండి, నేను కూడా అక్కడికి వస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. దానితో పాటు ఇప్పటి వరకు ఏదైతే 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ 8 లక్షల రూపాయలు కూడా బ్యాగ్లో పెట్టుకుని కార్లో రావాల్సిందిగా అతను కోరడము, అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఏసీపీ అధికారులు మదన్ మోహన్ రెడ్డితో పాటు భూపాల్ రెడ్డిని కూడా ఎప్పుడైతే ఆ బ్యాగు మదన్ మోహన్ రెడ్డి భూపాల్ రెడ్డి చేతిలో పెట్టేటప్పుడు వారు డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇటు భూపాల్ రెడ్డి ఇంట్లో కూడా 16 లక్షల రూపాయల వరకు కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ ఇంట్లో కూడా నిన్న రాత్రి నుంచి కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు కూడా ఇప్పటికే ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసినట్టుగా మనకు సమాచారం అయితే అక్రమార్జనతో కూడా పెద్ద ఎత్తున ఆయన ప్లాట్లు కానీ అలాగే భూమిని ఇతర జిల్లాల్లో కూడా ఆయన కొనుగోలు చేసినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఒక్క పనికే 8 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు కాబట్టి గతంలో ఈయన ఆశ్రయించినటువంటి బాధితులు ఎవరెవరు అన్న దానిపై కూడా ఏసీపీ అధికారులు కూపీలాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లో ఎంతవరకు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డికి పర్సంటేజ్ ఇచ్చాడన్న దానిపై కూడా ఏసీపీ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంతకుముందు కూడా గతంలో మదన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున కూడా ఇట్లనే కస్టమర్లు తీసుకురావడము, వారికి కావాల్సిన ధరణిలో ఏమైనా చేంజెస్ కావాలా లేకపోతే ఇతర వ్యవహారాలు రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్లో కానీ ఏమైనా వ్యవహారాల్లో చక్కదిద్దాలన్నా కూడా ఖచ్చితంగా భూపాల్ రెడ్డిని సహాయం కోరేటట్టుగా మనకు సమాచారం అవుతుంది. భూపాల్ రెడ్డి అవన్నీ పరిశీలించిన తర్వాత స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ సైన్స్ చేయడానికి కానీ పెద్ద మొత్తంలో అతను లంచం తీసుకున్నట్టుగా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా మదన్ మోహన్ రెడ్డి ఏసీపీ అధికారుల వద్ద కూడా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇంకా వాళ్ళ బంధువుల్లోనూ అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వారిలో కూడా రైట్స్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈయన సంపాదించినటువంటి ఆస్తులు ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆయన కొనుగోలు చేశారు, ఇంకేమన్నా పెట్టుబడులు పెట్టారు ఇతర దాంట్లో అన్న దానిపై కూడా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు కొన్ని 3 బ్యాంక్ అకౌంట్లలో ఆయన పెద్ద ఎత్తున కూడా నిల్వలో ఉన్నట్టుగా తెలుస్తుంది డబ్బు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎప్పుడే లాగుతున్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లాకర్స్లో మరికొన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇంట్లో 16 లక్షల డబ్బులతో పాటు ఇతర బంగారు వస్తువులు కూడా పెద్ద ఎత్తునట్టుగా ఉన్నట్టుగా ఏసీపీ అధికారులు చెప్తున్నారు. వాటిని అంతా కూడా ఇప్పుడు వాల్యుయేషన్ చేస్తారు. ఇంకా రైట్స్ ఇంకా ముగియలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దానితో పాటు మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో కూడా ఈ
యొక్క రైట్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ ఆస్తి పత్రాలు అనేది లభించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ రైట్స్ ముగిసిన తర్వాత వీటికి వాల్యూ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తునే వీళ్ళు అక్రమాస్తులు సంపాదించినట్టుగా భావిస్తున్నారు. ఇది 100 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందనేసి కూడా అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమని కానీ ఇప్పుడు భూపాల్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి వీళ్ళకిద్దరికి ఇంకా ఆ ఆఫీస్లో ఎవరెవరు సహకరించారు అన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే మదన్ మోహన్ రెడ్డి గతంలో అతను తీసుకొచ్చినటువంటి ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏసీబీ అధికారులతో పంచుకున్నారు. దానికి సంబంధించిన విషయంలో భూపాల్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్టుగా ఆయన చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ హెడ్ ఆఫీస్ ఏదో ఉందో ఆ హెడ్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇంకా ఈ కేసులో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఏసీబీ ఆఫీస్కి వారు తరలిస్తున్నారు. ఇక్కడ వీళ్ళ అక్కడ ఇంట్లో దొరికినటువంటి పత్రాలు కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఈ యొక్క నగదుకు సంబంధించిన విషయంలో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వారు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. తర్వాత ఆయన్ని 7 రోజుల పాటు కూడా రిమాండ్ కస్టడీ కోసము ఆయన్ని అడగబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ కస్టడీకి కానీ అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు బయటపడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ధరణి వెబ్సైట్లో ఇలాంటి లొసుగుల్ని పట్టుకొని చాలా వరకు కూడా అక్రమాలకు తెరలేపారంటూ కూడా ఆయన పైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా తీగలాగితే డొంక కదిలే అవకాశం ఉందనేసి కూడా అధికారులు భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆయన విచారణకు వస్తే మాత్రం చాలా వరకు పెద్ద తలకాల పేర్లు అనేది బయటపడే అవకాశం ఉంది. ఇంకా అక్రమ ఆస్తుల యొక్క చిట్టా అనేది బయటపడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రానా, ప్రస్తుతం ఈ ఇరువురి ఇళ్లలోనూ అదేవిధంగా కార్యాలయంలోనూ సోదాలు ముగిశాయా? సోదాలు జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తారు కాబట్టి అరెస్ట్ చేసి ఏసీబీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ దొరికినటువంటి ప్రాథమికంగా దొరికినటువంటి డాక్యుమెంట్స్ అలాగే నగదు, గోల్డ్ వాటిని బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. క్వశ్చన్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టర్ రెడీ చేసిన తర్వాత వాళ్ళపైన ఇప్పుడు ఆల్రెడీ పలు సెక్షన్స్ కింద కూడా నమోదు చేశారు కాబట్టి కేసులు వాళ్ళు పెట్టుకోబడి మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రైట్స్ అనేది ఇంకా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఏసీబీ ఆఫీస్ నుంచి కూడా పెద్ద 2-3 టీంలు కూడా ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా వారు కొనుగోలు చేసినటువంటి పత్రాలకు సంబంధించిన విషయంలో కూడా అవన్నీ కూడా తీసుకొని వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం లోపల మొత్తం ఒక క్లారిటీ వస్తుంది. ఎంతవరకు ఆయనకి ఆస్తులు సంపాదించారు, ఇంకా ఎవరెవరు బినామీలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ బినామీల యొక్క పేర్లు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. గతంలో కూడా భూపాల్ రెడ్డికి గత ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి రాజకీయ నేత కూడా అండదండలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉందా లేదా అన్న దానిపై కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఆ కీలక నేత యొక్క ఆ పేరు కూడా బయటపడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఇరువురి మీద బిఫోర్ ఏమైనా ఆరోపణలు ఉన్నాయా రానా? అంటే ఎప్పుడైతే ముత్యం రెడ్డి ఈ యొక్క 8 లక్షల రూపాయలు నన్ను అడిగారు అనేది చెప్పిన తర్వాత రైట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉదయం నుంచి భూపాల్ రెడ్డి పేరు కానీ మదన్ మోహన్ రెడ్డికి పేరు కానీ పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చి వార్తలు రావడం వల్ల ఈ బాధితులు అన్నది ఒక్కొక్కరు ఏసీపీని ఆశ్రయిస్తున్నట్టుగా మనకు సమాచారం. కొంతమంది మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు, కొంతమంది బయటకు వచ్చి తమ పేర్లు చెప్పడానికి వారు నిరాకరిస్తున్నారు. కాబట్టి కొన్ని ఆధారాలతో కూడినటువంటి డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులకి మెయిల్స్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటిని బేస్ చేసుకొని కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే భూపాల్ రెడ్డి చాలా వరకు కూడా ఆర్థిక నేరాలు ఇప్పటి వరకు చేశారు. చాలా వరకు కూడా ఆయన సంపాదించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. భూముల విషయంలోనే ఎక్కువగా ఆయన సైన్లు చేపించి పర్మిషన్లు ఇప్పించినట్టుగా మనకు తెలిసింది. దానికి సంబంధించిన విషయంలో ఇంకా ఎంతవరకు ఆయన సంపాదించాడనే దానిపై ఒక క్లారిటీ రావాలి. కాబట్టి అధికారులు ఇప్పుడు ప్రాథమికంగా చాలా వరకు ఒక 10 ప్లేసుల దాకా ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఆ పత్రాలు లభించాయి. కాబట్టి వాటి గురించి కూడా ఇప్పుడు ప్రశ్నించబోతున్నారు. వారి వైఫ్ పేరు మీద కానీ ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేయబోతున్నారు. థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రానా.